హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయ బెనాయ ఛానల్. ఈరోజు నేను మటన్ బోన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సండే స్పెషల్ ఇది. ఒకసారి ఇలా ట్రై చేయండి, అస్సలు మర్చిపోలేరు. అంత బాగుంటుంది. ఓన్లీ బోన్సే తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చాడు మా వారు. ఇంకా వీటితో నేను కర్రీ చేస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉప్పు పసుపు వేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 3 ఆనియన్స్, కొంచెం కోకోనట్, ఇంకా అల్లము, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, చెక్క, వీటన్నింటినీ వాష్ చేసుకొని పీల్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుంటా ఉన్నాను. ఈ ప్రెషర్ కుక్కర్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కుక్ అవుతుంది, ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని కావలసినంత నూనె కూడా వేసుకోవాలి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ తక్కువే పడుతుంది, మటన్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెమే వేసాను. ఇంకా బిర్యానీ ఆకు వేస్తూ ఉన్నాను ఇందులో. తర్వాత కరివేపాకు స్లిమ్లో పెట్టేసుకొని వేసుకోండి, లేకపోతే చిట్లుతుంది. కొంచెం లైట్గా పసుపు వేస్తూ ఉన్నాను. మంచిగా ఇది ఫ్రై అవ్వాలి. కొంచెం 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటిని. ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ, ఒక్కసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు నేను వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేస్తూ ఉన్నాను. మటన్ పీసెస్, ఓన్లీ బోన్స్ ఒక్కటే వేస్తూ ఉన్నాను. పీసెస్ అయితే అస్సలు లేవు, ఓన్లీ బోన్స్ ఒక్కటే వేస్తూ ఉన్నాను. ఈ బోన్స్ అన్నిటిని వేసేసి మంచిగా కొంచెం సాల్ట్ వేసేసుకొని కల్లుప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా అంతటినీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయాలంటే నాకు కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే ఇవి అన్నీ బోన్సే కదా. ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఇలానే వదిలేసేయండి. ఒక 10 మినిట్స్ ఇలా వదిలేస్తే మంచిగా ఫ్రై అవుతుంది. మటన్ బోన్స్ అన్నీ ఫ్రై అవుతాయి. ఇప్పుడు నేను అంతా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తూ ఉన్నాను చూడండి. కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోండి. కల్లుప్పు అయితే బాగుంటుంది. ఆ రోజు లేదని నేను సాల్ట్ వేసాను. ఇంకొకసారి అంతా మిక్స్ చేసేసుకొని 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా లిడ్ పెట్టేసి ఉంచితే బాగా ఫ్రై అవుతుంది మటను. ఇంకా తర్వాత తీసి చూద్దాము ఎలా ఫ్రై అయిందో. మంచిగా వాటర్ వచ్చాయి చూడండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఉంచితే ఇంకిపోతాయి. 2-3-5 మినిట్స్ ఉంచితే ఇంకిపోతాయి. ఇలా ఒకసారి ఫ్రై అయిన వాటిని మిక్స్ చేసుకుందాము. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంటే మంచిగా ఉంటుంది, కూర స్మెల్ రాదు. ఇంక ఇప్పుడు నేను మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతటిని ఇందులో వేసేస్తూ ఉన్నాను. ఇందులో వేసేసి బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకొక 5 మినిట్స్ ఇలా లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మంచిగా మసాలా అంతా ఈవెన్గా బోన్స్కి పట్టుకుంటుందన్నమాట. ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. నేను ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎంత స్పైస్ తినగలుగుతారో అంత యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. బోన్స్ సూప్ కొంచెం ఎక్కువ కావాలి కదా అని కొంచెం స్పైసీగానే తినాలనిపించింది. ఇంకా తర్వాత నేను కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ.
ఇంకా లాస్ట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేను ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కావాల్సినన్ని వాటరు పక్కనే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. వేడి వేడి వాటర్ వేసేస్తే తొందరగా అయిపోతుంది కదా అని ఇంకా వాటర్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నాను ఒక సైడు. ఇంకొక సైడు మటన్ కర్రీ చేస్తూ ఉన్నాను. ఈ వాటర్ను ఒక 4-5 గ్లాసెస్ ఉంటాయి. మొత్తం మటన్కి ఫిల్ అంటే దాని పై వరకు మటన్ బాగా మునిగేంత వరకు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అంతే, ఈజీగా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. ఇప్పటికే స్మెల్ అయితే వావ్ ఎంత మంచిగా వస్తూ ఉందంటే అంత మంచిగా వస్తూ ఉంది. తెలంగాణ స్టైల్ అంటారు కదా, నల్లి బొక్కలు అంటారు, మనమైతే మటన్ ముక్క అంటాం కదా, మటన్ బోన్, నేనైతే అలానే అంటాను. ఇంకా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రెషర్ పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 12-13 విజిల్స్ రానిచ్చాను. బోన్స్ కదా, బాగా విజిల్ వస్తే మంచిగా టేస్ట్ ఉంటుందని ఇలా అయితే ట్రై చేశాను. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. అసలు మసాలాలు కూడా చాలా ప్లెయిన్గా వేసాను, ఎక్కువ వేయలేదు. ఈ స్టేజ్లో సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇంకా నేను కొంచెంగా వాటర్ పోస్తూ ఉన్నాను. ఈ హాట్ వాటర్ అన్నీ మొత్తం పోసేసాను. ఇంక ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ, ఒకసారి ట్రై చేయండి మీరు. నేనైతే ఒక సైడు కర్రీ చేస్తూ ఉన్నాను, ఇంకొక సైడు రైస్ కూడా. రైస్ దీంట్లో కాంబినేషన్గా కలర్ రైస్ చేస్తూ ఉన్నాను, అది కూడా చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి, రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా విజిల్ పెట్టేస్తూ ఉన్నాను. చెప్పాను కదా నేను 12 విజిల్స్ అయితే రాణిస్తూ ఉన్నాను అని. 12 విజిల్స్ రాణిస్తే మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. బోన్స్లో ఉండే మొత్తం స్ట్రెంత్ అంతా జ్యూస్ లేక్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇంకా ఒక సైడు ఆ సైడ్కి మార్చేసుకున్నాను, విజిల్ వస్తూ ఉంది. ఈ సైడ్ మాత్రం రైస్ చేయాలని చూపిస్తూ ఉన్నాను మీకు. ఇలా నా స్టైల్లో రైస్ ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తూ ఉన్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. రెండు యాడ్ చేసినామనుకో రైస్ మంచిగా మెత్తగా ఇంకా పొడి పొడిలాడుతూ సూపర్గా ఉంటుంది. ఇంకా నేను రైస్ ఏవి వాడుతూ ఉన్నానంటే బాస్మతి రైస్ వాడుతూ ఉన్నాను, ఇవి బాగుంటాయి. ఇంకా ఇవి వాడుతూ ఉన్నానని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంక ఈరోజు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఆయిల్ ఇంకా నెయ్యి వేడి అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిర్చి చీలికలు, ఇంకా ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వే దాంట్లోనే ఉంది మొత్తం రైస్ టేస్ట్ ఉంటుందా లేదా అనేది. మంచిగా గోల్డెన్ కలర్ వస్తే సూపర్గా ఉంటుంది. కలర్ కూడా చాలా సూపర్గా వస్తుంది, అసలు చూస్తేనే తినాలి అని అనిపిస్తుంది ఈ రైస్. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఆనియన్స్ తొందరగా వేగాలి అని అంటే కొంచెం సాల్ట్ వేసామనుకో తొందరగా కుక్ అవుతుంది, ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేస్తూ ఉన్నాను. బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ప్యాకెట్స్లోది బయట అమ్ముతారు కదా, అది వేసుకున్నామనుకో అదొక లాంటి స్మెల్ వస్తూ ఉంటుంది, తర్వాత గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. అలాంటివన్నీ స్టోరేజ్ చేసినట్టు వాడవద్దు. అప్పటికప్పుడు మంచిగా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ టేస్టే వేరు, ఆ స్మెల్ వేరు. ఇంకా నేను 2 టమాటాస్ కూడా తీసుకున్నాను ఇందులోకి. 2 గ్లాసెస్ కాబట్టి అన్నీ కొంచెం డబల్గా వేస్తూ ఉన్నాను. టమోటా మంచిగా మెత్తగా కుక్ అయిపోవాలి. కొంచెం లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంటే కుక్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను పక్కన వాటర్ పెట్టేశాను, మళ్ళీ విజిల్ వచ్చేసింది అందుకని పక్కన పెట్టేసి కుక్కర్ను ఇంక ఇటు సైడు
వాటర్ కూడా పెట్టేశాను. లైట్గా కొంచెం స్పైస్ ఉండాలి కదా, కొంచెం కారం పొడి, ఇంకా కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశాను. ఇందులోకి పుదీనా అవన్నీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను మటన్ లేక్ వేసాను కదా పేస్టు, ఆ పేస్ట్ ఇందులో కొంచెం వేయాలి అని పక్కన తీసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ వేస్తూ ఉన్నాను. బాగుంటుంది ఎందుకంటే అందులో మసాలాస్ ఉన్నాయి కదా, చాలా బాగుంటుందని అనుకున్నాను. బట్ అయితే సరే ఇంక ఇప్పటికీ వద్దులే అని పక్కన పెట్టేశాను. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తూ ఉన్నాను. 2 గ్లాసెస్ తీసుకున్నా అని చెప్పాను కదా, 2 గ్లాసెస్ రైస్ మొత్తం వేస్తూ ఉన్నాను. ఫస్ట్ రైస్ వేయడం వల్ల మనం ఏదైతే ఆనియన్ టమాటో అదంతా వేసాం కదా, మంచిగా రైస్కి పట్టుకుంటుందన్నమాట. చాలామంది వాటర్ వేస్తారు ఫస్ట్, నేను రైస్ వేసాను ఈసారి. బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. బియ్యం విరిగిపోకోకుండా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను సండే చేస్తూ ఉన్నాను కాబట్టి ఫాస్ట్గా ఫస్ట్ కర్రీ చేసేసాను, మళ్ళీ రైస్ చేస్తూ ఉన్నాను. ఈ సండే అంటే కొంచెం బిజీగా ఉంటాం మేము, అయినా కానీ పర్లేదు అని మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపించింది, షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా హాట్ వాటర్ అంటే 2 గ్లాసెస్ వాటర్కి 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఇందులోకి వేడి నీళ్ళు పోయటం ద్వారా తొందరగా రైస్ కుక్ అవుతుందన్నమాట. ఇంకేం చేయాలి, టైం లేదు కదా అని ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను. ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువ అనిపించిన సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. నేను కొంచెం సాల్ట్ తక్కువ అయితే ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ రైస్ ప్రిపేర్ చేయడం కరెక్ట్గా 20 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా లిడ్ పెట్టేసుకొని మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ చూసుకుంటూ ఉండాలి, కింద అడుగంటుకోకుండా. ఇలా చేయడం వల్ల రైస్ మంచిగా పొడిగా ఉంటుంది అన్నమాట. ఇంకా నేను ఇలా లిడ్ పెట్టేస్తూ చూస్తూ తీసుకుంటూ ఉన్నాను. అలా 2-3 టైమ్స్ చూసానమాట. ఇంక ఇలా లాస్ట్కు రైస్ అయితే మంచిగా పొడిగా వచ్చేసింది. ఇలా మనం టచ్ చేసి చూసినప్పుడు చెమ్మ అనమాట, మన చేతికి అంటుకోకూడదు, అప్పుడు రైస్ కంప్లీట్ అయిందని అర్థం. ఇంకా నేను లాస్ట్లో కొత్తిమీర పైన కొంచెం గార్నిషింగ్ కోసమని యాడ్ చేశాను. ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేశాను కదా మటన్, చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. విజిల్ అంతా అయిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేయాలి, లేకపోతే మీకు తెలుసు కదా చాలా డేంజరు. వావ్, ఎంత ఎమ్మీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చాలా బాగా టేస్ట్గా వచ్చింది. ఒక్కసారి ఇలా నా స్టైల్లో ఇలా రైస్ ఇంకా ఇది ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మా వారు ఎప్పుడో ఒక ఇయర్లీ వన్స్ ఇలా బోన్స్ ఒక్కటే తెస్తాడు మా కోసమని, నాకు ఇష్టం బోన్స్. ఇంకా ఇలా నా స్టైల్లో మీ అందరికీ చూపించాలి అని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. నచ్చితే మీరు ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. తప్పకుండా మీరు చేసినప్పుడు నాకు మెసేజ్ పెట్టండి, నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అని మీరే మెసేజ్ చేస్తారు. ఇంకా లాస్ట్లో మటన్ మసాలా పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. అది లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇంక ఇలా నేను అంటే గ్రేవీ ఇలా వచ్చింది అని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా రైస్ చేసేసాను, మటన్ కర్రీ కూడా అయిపోయింది. ఇలా విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి, ఎందుకంటే ఆ స్మెల్ అంతా ఉంటుంది కదా, అది పోయి మంచిగా ఉంటుందన్నమాట. ఒక 5 మినిట్సే, ఎక్కువ అవసరంలా. 5 మినిట్స్ నేను ఇలా పెట్టేసుకొని ఇంకా ఫినిష్ అయింది. ఎంతో టేస్టీగా ఎమ్మీగా మటన్ బోన్స్ కర్రీ రెడీ అయిపోయింది నా స్టైల్లో. మీరు ట్రై చేస్తారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు మెసేజ్ పెట్టండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇంకా ముందుగా రెసిపీ వీడియోస్ కావాలంటే ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ చేయండి. నాకు వస్తే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.